హైవేస్ మొన్న అజర్బైజాన్ ఎయిర్లైన్స్ అనేటువంటి ఒక విమానం 72 మందితో వెళ్తుంది. ఆ విమానం వచ్చేసి కజకిస్తాన్లోనే అక్టో ఐ థింక్ సో ఆ సిటీ. పాపం టేక్ ఆఫ్ అయింది, ఎన్విరాన్మెంట్ సరిగా లేదు, క్లైమేట్, దెన్ ల్యాండ్ అవ్వాలి అని అడుగున్నాడు. అటు ఇటు చక్కటి కొట్టాడు. చివరికి మరలా అక్కడే ల్యాండ్ అయ్యే మూమెంట్లో విమానం ఒకసారిగా రెండుగా విడిపోయింది. అందులో దాదాపు 38 మంది చనిపోయారు, 5 తీవ్ర గాయాలతో ఉన్నారు. ఆ వీడియో కూడా నేను పెట్టాను. ఐ థింక్ ఎస్పీవీస్ ఛానల్లో పెట్టినట్టున్నాను, అది చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ రోజు మనం మాట్లాడుకునేది ఏంటి, నిజంగా పక్షుల గుంపు అన్నట్టు కనపడింది. ఇప్పుడు లేటెస్ట్ చెక్ చేస్తుంటే మిస్సైల్స్తో దానిని పేల్చినట్టుగా కనిపిస్తుంది. ఎలా ఏంటి అంటే అది ఉక్రెయిన్ నుంచి వస్తున్నటువంటి యుద్ధ విమానమో లేదన్నప్పుడు మిస్సైల్ అనుకొని రష్యా వాళ్ళే కూల్ చేశారు అన్నది ఒక టాకు. దీనికి సంబంధించి ఛాన్సే లేదని రష్యా అంటుంది. కజకిస్తాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ మాత్రం భయంతో రష్యా అల్లలాడిపోతుంది, అందుకే రకం చేస్తారని వాళ్ళు అంటారు. ఆల్రెడీ ఈ ఉక్రెయిన్ సైన్యం ఎంత స్ట్రెంగ్త్ అయ్యారంటే వాళ్ళు ఉత్తర కొరియా కిమ్ పంపాడు 3000 మందిని సైన్యం, 3000 మందిని ఘోరాతఘోరంగా చంపి అవతల పడేశారు వీళ్ళు ఉక్రెయిన్ వాళ్ళు. రష్యాలో ఏకంగా ఎన్ని వేల మంది చనిపోయినంత వాళ్ళు అఫీషియల్గా లెక్కలు ఇవ్వట్లేదు, కానీ అక్కడ రష్యాలో ఏకంగా పిల్లలు కనటాలి అన్నట్టు, జనాభాని పెంచాలి అన్నట్టు ఒక మంత్రికి ఏకంగా డ్యూటీ అసైన్ చేశారు. పిల్లలను ఎక్కువ మంది కనండి అన్నట్టు, పిల్లలను కనాలనుకున్న వారికి బెనిఫిట్స్, ఇన్సెంటివ్స్ అన్నట్టు, లీవ్ ఇవ్వడం కూడా రెడీ అన్నట్టు వాళ్ళు తయారయ్యారు. సో ఓవరాల్గా మొత్తం చూస్తే ఆ విమానం కూలిపోవడానికి ముందు కూడా ఒక అతను ఆ వీడియో కాల్ రికార్డ్ చేశాడు. వీలైతే ఎక్స్ట్రా అటాచ్ చేస్తాను చూడండి. చనిపోయే ముందు అందులో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళ పాపం ముస్లిమ్స్ అనుకుంటా అల్లాహు అక్బర్ అంటూ ప్రేయర్ కూడా చేస్తూనే ఉన్నారు భయంతో. బట్ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 30 మంది పైగా ఏమో రక్షించబడ్డారు, 38 మంది దాకా చనిపోయారు, రిమైనింగ్ వాళ్ళు సాగుపోతున్న మంది ఆసుపత్రిలో ఉన్నారు. సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒకడు భయంతో ఉన్నాడు అంటే వాడు ఎంత ధైర్యవంతుడైనా, భయం అన్నది వాడిని ఆవహించింది అంటే వాళ్ళలో ఉన్న ధైర్యం పక్కకు పోయేది. వాడు ఎంత శక్తివంతుడైనా చిన్న చీపురు నుంచి కూడా భయపడుతూ ఉంటాడు. అలా భయంతోనే ఈ విమానాన్ని పేల్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. 1, 2 ఎంత ల్యాండ్ చేసినప్పుడైనా అంత ఘోరంగా జరగటం ఇన్సిడెంట్ అంటే నాకైతే నమ్ముద్ది గట్ల మొత్తానికి ఇది భయంకరమైనటువంటి మిస్టరీనే ఉంది వెనకాలైతే. మీరేమంటారు? విమానాన్ని ఎవరైనా వాంటెడ్ కూల్ చేశారా, లేదన్నప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆ పైలట్ తొందరపాటులో ల్యాండ్ అయ్యేటప్పుడు బ్లాస్ట్ అయిందా? కింద కామెంట్లో తెలియచేయండి. أشهد أن محمد رسول الله أشهد أن لا إله إلا الله وأشهد أن محمد رسول الله. Hamı sakit olsun. Allahu Ekber, Allahu Ekber. Qabağa 20 nəfər gəlsin. Allahu Ekber, Allahu Ekber. La ilahe illallah. Hörmətli sərnişinlər, təlimata uyğun hərəkət edin, hər şey yaxşı olacaq. Hamı eləsin, kəmərini bağlasın.